మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జగిత్యాల ఇక్కడ లోకల్. ఏంటి పవన్ కళ్యాణ్ గారు రావడం ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాధ ఉంది నాకైతే. నన్ను లోపలికి రానివ్వలేరు, పాస్ ఇవ్వలేరు నాకు. ఓకే. కార్యకర్తని కూడా ఇక్కడ ఉండిపోయినా. అంటే ఇక్కడ నార్మల్గా అసలు జనసేన లేదని కొంతమంది అంటూ ఉంటారు కదా, ఎట్లా? లేదు, కాకపోతే చేరుతుర్రు, జమ అవుతుర్రు. ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని చూస్తుర్రు. కానీ ఇట్లా ఇక్కడ ఉంచడం అయితే బాగాలేదు. తెలంగాణ ఇక్కడ జనసేన బాగుందా ఇక్కడ జగిత్యాలలో కానీ కరీంనగర్లో? బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. అటు సైడ్ కూడా, ఇటు సైడ్ కూడా ఇక్కడ కొండగట్టు చేసింది కాబట్టి బాగానే ఉంది. ఎట్లుంది ఇక్కడ కార్యక్రమం? ఇక్కడ 35 కోట్లతో చేస్తున్న కార్యక్రమాన్ని ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, మంచిగానే చేస్తారు కదా. 96 గదులు ప్లస్ 35 కోట్లు 19 లక్షలు అట్లా అని మంచిగా అభివృద్ధి కార్యక్రమం చేస్తారు కొండగట్టు జగిత్యాల జిల్లా ఇట్లా నుంచి వెళ్ళి. కాకపోతే ఇంకా కూడా చేస్తే బాగుండు, తెలంగాణకు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు రావాలని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు అయినా కానీ ప్లస్ కేసీఆర్ గారు అయినా ఇక్కడ చేయలేరు. అంటే ఫస్ట్ టైం ఇట్లా ఎంతో మంది వచ్చారు కానీ చేయలేరు. కొండగట్టు మన తెలంగాణకు సంబంధించింది కాబట్టి అట్లా అని చెప్పి హ్యాపీ. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు మొన్న కొంతమంది మాట్లాడారు తెలంగాణకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్నట్లుగా. ఇక అది కామన్ ఉంటుంది కదా, అట్లా అనేవాళ్ళు అంటారు. ఎవరిది తెలంగాణకు కాబట్టి మనకు కొండగట్టు కాబట్టి మనకు అట్లా. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకి ఇష్టం ఉందా? పవన్ కళ్యాణ్ గారి కంటే ఇష్టం ఉంది. ఇష్టం ఉంటేనే కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి చేసిరు. ఖచ్చితంగా మాట కూడా నిలబెట్టుకున్నారు. వస్తా అన్నారు. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే కదా, అందరికీ ఇష్టమే. అభిమానులు మేము అందరం ఇక్కడ, మేము కార్యకర్తలం, మేము చేరినాం మేము ఇట్లా అని. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా? మేము 2 years అవుతుంది. ఇక్కడ ఈసారి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా కొంతమంది గెలిచినట్టు మేము కూడా పోటీ చేయాలనుకుంటున్నాం, అట్లా అని చూస్తున్నాం. ఏం తెలియదు కాదు కానీ నేనైతే ఈసారి అనుకుంటున్నాం మేము కూడా. మీరందరూ ఒకే ఏరియా అమ్మ? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి. ఏంటి పవన్ కళ్యాణ్ గారి కోసం? అవును, చూడ్డానికి వచ్చినాం. పిల్లలు చూద్దామన్నారు. అయితే ఏంటమ్మా ఆయన అంటే అంత అభిమానం ఎందుకని? ఫ్యాన్స్. ఓకే. అంటే సినిమా పరంగానే రాజకీయంగా రెండిట్లో బాగుంది. ఆయన చేసే కార్యక్రమాలు చూస్తేనే ఫస్ట్ సినిమా పరంగా బాగుంది, ప్లస్ రాజకీయంగా కూడా తనంటే ఆయన చేసే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం మేము. తెలంగాణ కాకపోతే న్యూస్లో చూస్తాం, వింటాం. ఎట్లా అనిపిస్తున్నాం ఇక్కడ కొండగట్టుకి ఆయన ఇప్పుడు 35 కోట్లు పెట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టిస్తున్నారు. ఆయన సర్వీస్ బాగుంది. ఆయన అక్కడి నుండి కూడా ఇక్కడ చేయాలనుకున్నది అది నచ్చింది బాగా. మంచి వ్యక్తేనా పవన్ కళ్యాణ్ గారు? రాజకీయాలు ఉండాలి అలాంటి వ్యక్తి మా తెలంగాణలో కూడా రావాలి. ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా జనసేనకు సంబంధించి? జనసేన అంటే మాకు అంత రాజకీయంగా టచ్ లేదు, కాకపోతే ఉన్నారు అభిమానులు అయితే చాలామంది ఉన్నారు. ఎలాంటి వ్యక్తి అమ్మా పవన్ కళ్యాణ్ గారు? మీకు ఎలా అనిపించింది? మేము సినిమా పరంగా నుండి అప్పటి నుండి చూస్తున్నాం, బాగా అనిపించింది మాకు. రైట్.